విస్తరించే ప్రాంతాల్లోని ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రక్షణ కల్పించాలన్నారు. కర్ణాటకలో ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని, అదేవిధంగా ఇతర సాంకేతిక పరిజ్ఞానాలను విధానాలను పరిశీలించి అమలు చేయాలని ఆదేశించారు. ఏనుగుల కదలికలు ఉన్న ప్రాంతాల్లో రైల్వే లైన్ బారికేడింగ్ చేయాలన్నారు. ఏనుగుల కదలికను ట్రాక్ చేయడానికి రేడియో కాలరింగ్, ఇతర అధునాతన ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. స్థానిక నివాసితులతో పాటు అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లే యాత్రికులకు ఏనుగుల ప్రవర్తన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యల గురించి అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని తెలిపారు. మానవుల భద్రత, వన్యప్రాణుల సంరక్షణ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొని నివేదిక ఇవ్వాలని అటవీ వన్యప్రాణి సంరక్షణ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ చిరంజీవి చౌదరి, ఉన్నతాధికారులు శ్రీ ఏకే నాయక్, డాక్టర్ శాంతప్రియ సాండే, శ్రీ బిఎన్ఎన్ మూర్తి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ చామకూరు శ్రీధర్, ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు, డిఎఫ్టీ శ్రీ జగన్నాథ్ సింగ్ హాజరయ్యారు.